హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్న్ విత్ టీపీ. మనం ఈరోజు ఏం చూడబోతున్నామంటే ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్ కోడింగ్ పరంగా ఈరోజు అయితే చూడబోతున్నాం. సిఎస్ఎస్ అంటే మనం ఏమనేసి ఇంతకుముందు క్లాస్లోనే విన్నాం. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. సిఎస్ఎస్ ఎందుకు యూజ్ చేస్తామంటే దాని యొక్క బ్యూటీ కోసం. ఇప్పుడు ఒక టెక్స్ట్ క్రియేట్ చేసామంటే దానికి అలైన్మెంట్ కానీ కలర్ కానీ స్టైల్స్ కానీ మార్చడం కోసం సిఎస్ఎస్ అనేది యూజ్ చేస్తాం. ఫస్ట్ ఏం నేర్చుకుంటామంటే సిఎస్ఎస్ యొక్క సింటాక్స్, సిఎస్ఎస్ యొక్క ప్రాపర్టీస్ ఎలా మార్చుతాం అనేది, అండ్ కంబైనింగ్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ ఆ రెండింటిని కంబైన్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటాం. సింటాక్స్లో ఏముంటుంది అంటే ఫస్ట్ రూల్ సెట్ ఉంటుంది, అండ్ సెలెక్టర్, ప్రాపర్టీ, వాల్యూ ఈ మూడు మేజర్ రోల్ ప్లే చేస్తారు ఫ్రెండ్స్. అండ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్లో టెక్స్ట్ అలైన్ దానికి ఏం చేయబోతాము అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ కంబైన్ చేసేటప్పుడు మనం మేజర్ యూజ్ చేసేది వచ్చి క్లాస్ యాట్రిబ్యూట్ కంటైనర్ ఎలిమెంట్ డిఐవి అనేసి వాడతాం. ఇక్కడ వచ్చి ఇది వచ్చి రూల్ సెట్ అంటారు. అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ని ఒక దాంట్లో పెట్టడాన్ని రూల్ సెట్ అంటారు. ఇక్కడ మేజర్గా మనము ఎలా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఒక డాట్ అనేది కంపల్సరీ పెట్టాలా. ఇది వచ్చి సిఎస్ఎస్లో, హెచ్టిఎంఎల్లో కాదు, సిఎస్ఎస్లో ఒక డాట్ పెట్టి సెలెక్టార్ అంటే ఇది ఒక రూల్. సెలెక్టార్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకునేలాగా ఉంటుంది. అంటే ఫైల్ నేమ్ పెట్టాలా. ఫైల్ నేమ్ అనుకోండి, అలా గుర్తు చేసుకున్నానంటే మీకు ఐడియా వస్తుంది. డాట్ సెలెక్టార్ అని రాస్తాము. అండ్ ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి ప్రాపర్టీ వాల్యూ ఇక్కడ చెప్పాము చూసారా, సెలెక్టార్ ప్రాపర్టీ వాల్యూ ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ చేసి ప్రాపర్టీ 1 సెమీకాలన్ పెట్టి వాల్యూ 1 పెట్టి సెమీకాలన్ పెడతాం. ప్రాపర్టీలో ఏం చేస్తామంటే విచ్ దేన్నైతే మార్చబోతున్నాం అనేది ప్రాపర్టీలో పెడతాం. వాట్ దాంట్లో ఏం మార్చబోతున్నాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ప్రాపర్టీలో వచ్చి టెక్స్ట్ అలైన్ చేయబోతున్నాను. టెక్స్ట్ అలైన్ అని పెడతాను. టెక్స్ట్ అలైన్లో ఏం చేయబోతాం, వాట్ ఏం చేయబోతాం, విచ్ అంటే ఏమి, విచ్ అంటే దేంట్లో, టెక్స్ట్ అలైన్లో దేంట్లో అంటే టెక్స్ట్ అలైన్లో, వాట్ ఏం చేయబోతాం అంటే సెంటర్ చేయబోతాం, వాల్యూలో సెంటర్ అని రాస్తాం. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే సిఎస్ఎస్ చేయాలంటే ఒక సెలెక్టర్ పెట్టాలా, అంటే ఒక ఫైల్ నేమ్ పెట్టాలా. ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చి సెంటర్ అని పెట్టినాం అనుకోండి, అంటే హారిజంటల్గా సెంటర్ చేయబోతాం అనేది మనం ఏదైనా ఒక ఫైల్ నేమ్ పెట్టుకోవాలి. ఈ డాట్ ఎందుకు పెడతామంటే మనము కాల్ చేసుకునేకి ఈ డాటే యూస్ అవుతుంది. ఇక్కడ సిఎస్ఎస్లో చేసేస్తాం, దాన్ని హెచ్టిఎంఎల్కి కాల్ చేసేటప్పుడు ఈ డాట్ పెట్టిన ఫైల్ రావాలనేసి అక్కడ కాల్ చేస్తాం. అక్కడ హెచ్టిఎంఎల్లో మనం డాట్ అనేది మెన్షన్ చేయం. ఓకేనా, ప్రాపర్టీ వాల్యూ ఇచ్చేస్తాం, క్లోజ్ చేస్తాం. ఫస్ట్ డిసైడ్ ఏ సూటబుల్ నేమ్ ఫర్ ద సెలెక్టర్. అంటే సూటబుల్ నేమ్ సెలెక్ట్ చేసే దాంట్లోనే మేజర్ రోల్ ఉంటుంది. ఎందుకంటే మనం ఒక 1 month 2 months తర్వాత ఆ కోడ్ని చూస్తే ఆ నేమ్ని బేస్ చేసుకొని మనము ఏది అనేది కనబెట్టేలాగా ఉంటుంది. ఎగ్జాంపుల్ సెంటర్, హారిజంటల్ సెంటర్ ఇట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు హారిజంటల్గా ఒక హెడ్డింగ్ని సెంటర్ చేయబోతాం అనేది ఇక్కడ తెలిసిపోతుంది. హారిజంటల్గా సెంటర్ చేయబోతాం, ఓకేనా, లేకపోతే హెడ్డింగ్ని సెంటర్ చేస్తాం. అలా ఒక నేమ్ అనేది మనం మెన్షన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రూల్ పరంగా మనము కోడ్ అనేది రాస్తాం చూడండి. డాట్ ఇక్కడ చూసినారా, డాట్ సెలెక్టార్ సెంటర్ చేసిన అంటే హెడ్డింగ్ని సెంటర్ చేస్తాం అనుకోవచ్చు, హారిజంటల్గా సెంటర్ చేస్తున్నాం అనుకోవచ్చు. సెంటర్ టెక్స్ట్ అలైన్మెంట్ చేస్తున్నా, టెక్స్ట్ అలైన్ కోలన్ పెట్టి సెంటర్ చేస్తున్నాం. ఓకేనా, సెమీకోలన్ ఫ్లవర్ బ్రేసెస్ క్లోజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ యాట్రిబ్యూట్, ఇప్పుడు మనము ఇక్కడైతే సిఎస్ఎస్లో కంప్లీట్ అయిపోయింది. దీన్ని మనము హెచ్టిఎంఎల్కి కంబైన్ చేసుకోవాలి. కంబైన్ చేయాలంటే మనకి యూస్ అయ్యేదే యాట్రిబ్యూట్ ఈస్ నథింగ్ బట్ క్లాస్ అనే వర్డ్ యూస్ చేస్తాం. యాట్రిబ్యూట్ హెల్ప్స్ టు కనెక్ట్ హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్. యాట్రిబ్యూట్ అంటే ఏం లేదు, అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. హెచ్టిఎంఎల్లో ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఒకటే హెడ్డింగ్ కావాలని మెన్షన్ చేసి ఉంటాం, దానికి ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడాన్ని యాట్రిబ్యూట్ అంటారు. ఇప్పుడు చూడండి, యాంగులర్ బ్రేసెస్ అంటే ట్యాగ్లో H1 క్లాస్ అనేది యాట్రిబ్యూట్ యాడ్ చేసినాం, ఈక్వల్స్ టు
ఇన్వర్టెడ్ కమర్స్, డబుల్ ఇన్వర్టెడ్ కమర్స్ పెట్టి అక్కడ హెచ్ సెంటర్ అనేసి రాసాం చూసినారా హెడ్డింగ్, ఇక్కడ మీకు ఐడియా ఉంటుంది. మనము ఇక్కడ హెచ్ సెంటర్స్ అనేది సిఎస్ఎస్లో రాసుకున్నాం, దాన్ని హెచ్టిఎంఎల్లో హెచ్ సెంటర్ అని రాసాం, బ్రాకెట్ క్లోజ్ చేసి హెడ్డింగ్ టూరిజం అని పెట్టిన, బ్రాకెట్ ఓపెన్ చేసి ఆ హెడ్డింగ్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. దీంట్లో చూసినారంటే స్టార్ట్ ట్యాగ్, సింటాక్స్ నేమ్ ఆఫ్ యాట్రిబ్యూట్ వాల్యూ అనేది కాల్ చేస్తాం, కంటెంట్ ఇది ఎన్ ట్యాగ్. నెక్స్ట్ చూసారంటే వ్రాపింగ్ అంటే ఏం లేదు, గ్రూపింగ్ ఆల్ ఎలిమెంట్స్. ఇప్పుడు ఇది ఒక ఎలిమెంట్, ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఎలిమెంట్, అదే ఒక ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఎలిమెంట్, ఓకేనా. అట్లా ఇక్కడ ఈ ప్లేస్లో పారాగ్రాఫ్కి పెట్టినామనుకోండి, యాంగులర్ బ్రాసెస్ ట్యాగ్ ఓపెన్ చేసి పి అని పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి ఇక్కడ ఏమన్నా కంటెంట్ రాసి యాంగులర్ బ్రాసెస్ /p అని పెట్టి క్లోజ్ చేసినాం అనుకోండి, ఇవన్నీ అది ఒక ఎలిమెంట్ అవుతుంది, ఇది ఒక ఎలిమెంట్, అదొక ఎలిమెంట్. అట్లా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని గ్రూప్ చేయడానికే ఈ వ్రాపింగ్ అనేది యూస్ అవుతుంది. ఆ గ్రూప్ చేయడం వల్ల ఏం యూస్ అంటే నేను చెప్తాను చూడండి. గ్రూప్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, కంటెంట్ బాడీ అనేది స్టార్ట్ చేసినామా, దీని కింద డిఐవి అని పెట్టినాం. గ్రూపింగ్ చేయడానికి స్టార్టింగ్ ఇట్లే చేయాలా, డిఐవి ట్యాగ్ క్లోజ్ చేసేయండి, కింద ఒక డిఐవి పెట్టాలా. ఇక్కడ నేను పెట్టలేదు, ఒక నిమిషం ఉండండి, ఇక్కడ ఒక డిఐవి /div అనేది క్లోజ్ అవ్వాలా. ఇలా క్లోజ్ చేసినామంటే ఇప్పుడు మనము ఈ ఒక్క ఎలిమెంట్ని గ్రూప్ చేసినట్లు, అట్లా నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇక్కడ గ్రూప్ చేసుకోవచ్చు. దీనివల్ల యూస్ ఏమంటే ఒక్కసారి మనము సెంటర్ చేసినామంటే అన్నీ సెంటర్ అవుతుంది. ఇప్పుడు సిఎస్ఎస్లో ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కోసం ఇక్కడ రాసాను చూడండి, సిఎస్ఎస్లో .bg కలర్ అని నేమ్ పెట్టుకున్నా, ప్రాపర్టీ వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ అని పెట్టుకున్నా, వాల్యూ దానికి స్కై బ్లూ కలర్ అని ఇచ్చిన, బ్రాకెట్ క్లోజ్ చేసిన, ఈ బీజీ కలర్ని నేను ఇక్కడ కాల్ చేసుకున్నా, div క్లాస్ ఈక్వల్స్ టు బీజీ కలర్ అనేసి క్లోజ్ చేసుకున్నా. ఇప్పుడు దీని లోపల ఏదైతే ఉందో అవన్నీ స్కై బ్లూ కలర్కి, బ్యాక్గ్రౌండ్ స్కై బ్లూ కలర్కి మారిపోతుంది, ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడైతే ప్రజెంట్ అర్థమైంటుంది ఎలా చేస్తామనేసి. నేను ఇవి స్కిప్ చేసి డైరెక్ట్గా మీకు ప్రోగ్రాంలోనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెర్న్ విత్ టీపీ.